భూ ఆక్రమణలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూకుడుగా ఉన్నారా? ఫారెస్ట్ భూములపై కన్నేసిన వైసీపీ నేతలే టార్గెట్గా పవన్ అడుగులు ముందుకు వేస్తున్నారా? గత ప్రభుత్వంలో జరిగిన భూ దోపిడీపై పవన్ స్పెషల్ ఫోకస్ పెట్టారా? సెంటు భూమి కబ్జా చేసినా వారి అంతు తేల్చే పనిలో కూటమి సర్కార్ నిమగ్నమైందా? మొన్న పెద్దిరెడ్డి, నిన్న సజ్జల, మరి నెక్స్ట్ ఎవరు? ఇప్పుడిదే ఏపీలో హాట్ టాపిక్ గా జరుగుతున్న చర్చ. ఏపీలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఊహించని రీతిలో వ్యూహాలు రచిస్తూ ముందుకెళ్తున్నారు. గత ప్రభుత్వంలో ఏం జరిగిందన్న దానిపై ఫుల్ ఫోకస్ పెట్టిన పవన్ ఆ దిశగా దూకుడును మరింత పెంచారు. పవన్ దూకుడు అటు మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ, బీజేపీకి సైతం అంతు చిక్కడం లేదట. పవన్ పంజాతో గత ప్రభుత్వంలోని కొందరు నేతల్లో టెన్షన్ మొదలైందట. ఎన్నికలకు ముందు వైసీపీ నేతలపై ఏవైతే ప్రతి సవాళ్లు విసిరారో అదే ఇప్పుడు చేతల్లో చూపిస్తున్నట్లు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఒకవైపు పరిపాలనలో తన మార్కును చూపిస్తూనే మరోవైపు వైసీపీ నేతల భూ ఆక్రమణలపై ఓ కన్నేశారని, అందులో భాగంగానే ఒక్కో నేత టార్గెట్ గా పవన్ పావులు కదుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. వైసీపీ నేతలపై ఓ కన్నేసిన పవన్ సమయం వచ్చినప్పుడు ఎవరిపై ఏ అస్త్రం ప్రయోగించాలో వారిపై ఆ అస్త్రాన్ని ప్రయోగిస్తూ వారికి వరుస షాకులిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. పవన్ దూకుడుతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. ఏపీలో అటవీ భూముల ఆక్రమణపై ఫోకస్ పెట్టిన పవన్ కళ్యాణ్ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ ఇప్పటికే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి చెందిన సరస్వతి సిమెంట్ భూముల్లో ఆక్రమణలపై నోటీసులు జారీ చేయించారు. ఆ తర్వాత మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో పెద్దిరెడ్డిని వెంటాడిన పవన్ ఆ తర్వాత ఆయన భూ ఆక్రమణలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పుంగనూరు సమీపంలోని అటవీ భూములపై ఒకవైపు విచారణ జరుగుతోంది. మరోవైపు తిరుపతిలోని బుగ్గమఠం భూములపై ఇటీవల దేవాదాయ శాఖ, మఠం అధికారులు నోటీసులు పంపి వాటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మంగళంపేటలోని 27.98 ఎకరాల అటవీ శాఖ భూమిని ఆక్రమించారని ప్రాథమిక నివేదికలో తేలడంతో వాటిని సైతం స్వాధీనం చేసుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం. అలాగే అన్నమయ్య జిల్లా మదనపల్లిలో పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూమిని ఆక్రమించారని విచారణలో తేలడంతో 3.40 ఎకరాల భూమిని ఎట్టకేలకు రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే సర్కార్ చర్యలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఎలా స్పందిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పెద్దిరెడ్డి తర్వాత పవన్ ఫోకస్ వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై పడింది. కడప జిల్లాలోని సీకేదిన్నె మండలంలో సజ్జల కుటుంబ సభ్యులు అటవీ భూములను ఆక్రమించుకున్నట్లు ఫిర్యాదులు రావడంతో పవన్ నేరుగా రంగంలోకి దిగారు. రెవెన్యూ అధికారులతో సర్వే చేయించిన పవన్ ఫారెస్టు భూములు ఆక్రమణకు గురైనట్లు తేలడంతో ఆ భూములకు విముక్తి కల్పించారు. సజ్జల ఎస్టేట్ ఆక్రమించిన 63 ఎకరాలను రెవెన్యూ అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ బోర్డులు పెట్టి హద్దులు కూడా పాతారు. ఇలా ఒక పెద్దిరెడ్డి, సజ్జల మాదిరిగా భూదందాలు చేయడం, తప్పుడు దస్తావేజులు సృష్టించడం, కబ్జాలకు పాల్పడడం వంటివి కూటమి సర్కారు సహించదని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ప్రజల ఆస్తులకు కూటమి ప్రభుత్వంలో భరోసా కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పవన్ తెలిపారు. అయితే మొన్న పెద్దిరెడ్డి, నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి, మరి రేపు ఎవరు? ఇదే చర్చ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ గా సాగుతోందట. గత ప్రభుత్వంలో భూముల లావాదేవీలు, నేతల భూ ఆక్రమణలపై పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టడం కొందరు నేతల్లో ఆందోళన మొదలైందట. పవన్ నెక్స్ట్ ఎవరిపై పంజా విసురుతారో అంటూ ఫ్యాన్ పార్టీ నేతలు తెగ టెన్షన్ పడుతున్నారట. కూటమి సర్కారు దూకుడుతో ఏపీలో ఒకవైపు అరెస్టుల పర్వం బహిరంగంగా తెరపై జరుగుతూ ఉంటే, మరోవైపు తెర వెనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భూ ఆక్రమణలపై సైలెంట్ గా యాక్షన్ ప్లాన్ ని అమలు చేస్తున్నారన్న టాక్ ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎంగా నిత్యం ప్రజల్లోనే ఉంటూ మరోవైపు గత వైసీపీ పెద్దల అవినీతి, అక్రమాలపై పవన్ ఓ కన్నేసి ఉంచారు. అటవీ శాఖ సైతం జనసేనాని చేతిలోనే ఉండడంతో భూ ఆక్రమణలపై పవన్ పంజా విసురుతూనే ఉన్నారు. పవన్ టార్గెట్ లిస్టులో ఇంకెంతమంది ఉన్నారో అంటూ వైసీపీ నేతలు తెగ టెన్షన్ పడుతున్నారు.
జనసేనాని దూకుడుతో రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.